హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారని అందరూ మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ ఆయమ్మాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో అయితే నేను రెడీమేడ్ కుర్తీస్కి హ్యాండ్స్ ఎలా జాయిన్ చేసుకుంటాను అనేది మీకు వీడియోలో చూద్దాం అనుకుంటున్నాను. నేనైతే చాలా సింపుల్గా, అలాగే అసలు స్టిచ్చింగ్ రాని వాళ్ళు కూడా చేసుకోగలిగే అంత ఈజీగా అయితే నేను హ్యాండ్స్ స్టిచ్ చేసుకుంటాను. ఎవరికైనా యూజ్ అవుతుందని అయితే నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను. మనం చిన్న చిన్న వాటికి కూడా, అంటే డ్రెస్ ఫిట్టింగ్ చేసుకోవడానికి కానీ, హ్యాండ్స్ జాయిన్ చేయడానికి కానీ, మనం టైలర్స్ వెనుక పరిగెత్తకుండా అసలు స్టిచ్చింగ్ ఐడియా లేకపోయినా చాలా ఈజీగా అయితే హ్యాండ్స్ అయితే స్టిచ్ చేసుకోవచ్చు. దానికోసం ముందైతే మనకి డ్రెస్కి హ్యాండ్స్ అయితే వస్తాయి కదా, మనం తీసుకున్న టాప్కి ఆ హ్యాండ్స్ని సపరేట్ చేసి, అలాగే ఇక్కడ ఆర్మ్ దగ్గర ఒక 2 ఇంచెస్ వరకు అయితే ఓపెన్ చేసి పెట్టు. స్టిచ్చెస్ తీయడానికి ఇలాంటిది సీమ్ నిప్పర్ అంటారు దీన్ని. చక్కగా ఇలాంటి తెచ్చి పెట్టుకోండి. ఒక 10 రూపీస్ ఏమో ఉంటుంది. చాలా ఈజీగా అయితే స్టిచెస్ తీయచ్చు. ఇలా జస్ట్ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా పెట్టేసి మనం ఇలాంటి మధ్యలో షార్ప్గా ఉంటుందన్నమాట. మనం ఎంతవరకు అయితే తీసేయాలో అలా తీసేసుకోవచ్చు. అంటే పిన్నీస్తో తీసే కంటే చాలా ఈజీగా ఉంటుంది. తర్వాత మనం తీసిన హ్యాండ్స్ని చక్కగా ఇలా ఐరన్ చేసుకోండి. ఎందుకంటే ఫోల్డింగ్స్లో ఉంటే మెజర్మెంట్స్ కొంచెం అటు ఇటుగా అవ్వచ్చు, కుట్టడానికి కూడా చిరాకు వస్తుంది అనమాట. అందుకని నీట్గా మనం తీసిన హ్యాండ్స్ని ఇలా ఐరన్ చేసుకున్నాం అనుకోండి, మార్కింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. స్టిచ్ చేసేప్పుడు కూడా ఫోల్డ్స్ లేకుండా ఉంటాయి కాబట్టి మనం చాలా ఈజీగా అయితే స్టిచ్ చేయగలుగుతాం అనమాట. మనం ఐరన్ చేసుకున్న హ్యాండ్ పీస్ని తీసుకొని ఒకవేళ లోత్ ఏమైనా తీసి ఉన్నాయా లేవా వాటికని చెక్ చేసుకోవాలి. కొన్ని కుర్తీస్కి ఏంటంటే లోత్ తీసి ఇస్తారు, కొన్నిటికైతే లోతు ఇలా తీసి ఇవ్వరనమాట హ్యాండ్ పీస్కి. ఒకవేళ లోతు తీసుంటే ఏటువైపు అయితే లోతు తీసుంటుందో అది ఫ్రంట్ వైపుకి వచ్చేలాగా మనం సెట్ చేసుకోవాలి. ఒకవేళ లోతు తీసిలేదు కదా, మనం తీద్దామనే ప్రయత్నాలు అయితే చేయమాకండి. ఎందుకంటే మనకు ఉండేది కొంచెం పీసు. ఒకవేళ ఏదైనా మిస్టేక్ చేసామనుకోండి, మనకైతే క్లాత్ ఉండదు కదా. అదే మామూలుగా మనం స్టిచ్ వేసుకునే వాటిలో అయితే క్లాత్ ఉంటుంది కాబట్టి మనం లోతు అయితే తీసే ప్రయత్నాలు చేయొచ్చు. రెడీమేడ్ వాటికైతే మీరు చెక్ చేయండి, ఉంటే వేసేయండి, లేకపోతే వదిలేసేయండి. తర్వాత ఇలాగా క్లాత్ని 2 ఫోల్డ్స్ వేసుకుని, అంటే ఒక హ్యాండ్ పీస్ని ఇలా 2 ఫోల్డ్స్ వేసుకొని మనం ఎంతైతే పొడవు వేసుకుంటాం అంత ఇలా మార్కింగ్ చేసుకోవాలి. నేను 4.5 అయితే వేసుకుంటాను కాబట్టి 4.5 ఇలాగా మార్క్ చేసుకున్నాను. పైన ఒక 1 ఇంచ్ వరకు ఖర్చు ఉంది చూసారా, అదే 1 ఇంచ్ని మనం కంటిన్యూ చేస్తూ కింద వరకు వెళ్తే చంక దగ్గర చాలా తక్కువ అయిపోతుంది అనమాట. అలా కాకుండా ఒక 1 ఇంచ్ వరకు ఇలాగా మనం కంటిన్యూ చేసుకుంటూ వచ్చి చంక దగ్గరకు వచ్చేసరికి కొంచెం ఒక 1/2 ఇంచ్ ఖర్చు మాత్రమే ఉండేలాగా మనం ఇలాగా మార్క్ చేసుకోవాలి. వీడియోలో చూపించాను కదా, అలాగా జస్ట్ మనకు అలా కర్వ్ షేప్ వస్తే చాలన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ మన టాప్కి చక్కగా వాళ్ళ షేప్ తీసే ఇస్తారు, అందుకనేసి మనం జస్ట్ అలా కర్వ్ షేప్ వస్తే చాలు. తర్వాత చక్కగా ఇలాగా నేను చూపించిన విధంగా ఫోల్డ్ వేసుకున్నాం అనుకోండి, అవతల వైపు మార్క్ కూడా ఇటు సైడ్ పడిపోతుంది. ఆ మార్కుని బట్టి మళ్ళీ ట్రేస్ చేసుకొని మనం అయితే మార్కింగ్ చేసుకోవచ్చు. అప్పుడు 2 వైపులు ఒకేలాగా అనేది మనకు మార్కింగ్ వస్తుంది. అర్థమైంది కదా? ఇలాగా ఒకదాని మీద ఒకటి వేసుకొని తర్వాత రెండో పీస్ని కూడా తీసుకొని దానికి సేమ్ మనం ఎలా అయితే ఇప్పుడు దాని మీద డ్రా చేసుకున్నాం అలాగా ఏదన్నా దీన్ని ఏమంటారు, మార్కింగ్ వీల్ ఉంటుంది కదా, అది ఉంటే మీరు దాంతో ఒకసారి వీల్ చేసుకోవచ్చు. లేకపోతే ఇలా ఒకదాని మీద ఒకటి వేసి ప్రెస్ చేస్తే దాని మార్క్ దీని మీద పడుతుంది కదా కాస్త, దాన్ని బట్టి మళ్ళీ మనం ట్రేస్ చేసుకొని మనం ఇట్లయితే మార్కింగ్ చేసుకోవచ్చు. ఒకవేళ అదే మార్కింగ్ వీల్ అంటారు, ట్రేస్ వీల్ అంటారు, అది ఉంటే చక్కగా దాన్ని బట్టి ఇలా మనం పైన గీస్తే దాని మార్కింగ్స్ అన్నీ కింద పడతాయి అనమాట. అది లేకపోతే ఇలా చేసుకోవచ్చు. ఇలా 2 హ్యాండ్స్కి మనం మార్కింగ్ చేసుకున్నాం అనుకోండి, స్టిచ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. స్టిచ్ చేసేటప్పుడు మన హ్యాండ్ పీస్ తీసుకొని దాంట్లో మిడిల్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఇలా మార్క్ చేసుకొని, మన షోల్డర్లో మిడిల్ ఉంటుంది కదా, అక్కడి నుంచి అనేది స్టిచ్చింగ్ స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఒకవేళ హ్యాండ్ పీస్ ఎక్కువ తక్కువ వచ్చిందనుకోండి, మనకు మిడిల్లో కరెక్ట్గా రావాలి కదా, అంటే చంక దగ్గర కన్నా మిడిల్లో కరెక్ట్గా రావాలి కాబట్టి మిడిల్ నుంచి స్టిచ్ చేయడం అనేది స్టార్ట్ చేయండి. ఇలాగా అంటే హ్యాండ్లో మిడిల్ పార్ట్ దగ్గర మార్క్ చేసుకొని, అలాగే మన షోల్డర్లో మిడిల్ దగ్గర పెట్టుకొని, ఇక్కడైతే ఈ డ్రెస్కి పైపింగ్ వచ్చింది కదా, పైపింగ్ పక్కనే కుట్టుపడేలా చూసుకోవాలి చాలా వరకు. అందుకని చాలా నిదానంగా వేసుకోండి. స్టిచ్చింగ్ రాకపోయినా పర్వాలేదు, 10 నిమిషాలు పట్టే దగ్గర అరగంట పట్టిద్ది, కానీ చాలా నిదానంగా అయితే వేసుకోండి. తొందర ఏం అక్కర్లేదనమాట. మీరు బయటికి వెళ్ళి తిరిగి అంటే వేయించుకునే కానీ ఇలా ఇంట్లో నిదానంగా అయితే చేసుకోండి. ఆల్రెడీ మనం మార్క్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మార్కింగ్ మీద మన ఈ డ్రెస్ పీస్ని పెడుతూ దాని మీద అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇలాగా ఒక హాఫ్ స్టిచ్ చేసుకున్నాక మళ్ళీ రెండో వైపు మనం వేయాలి కదా, చూసారు కదా ఎంత బాగా వేసుకున్నామో, ఎక్కడ వంకర్లు అనేవి పోకుండా. అది ఎలా వస్తుందంటే మనం నిదానంగా వేసుకుంటే వస్తుందన్నమాట. రెండో వైపు కూడా సేమ్ మిడిల్ దగ్గర నుంచి స్టార్ట్ చేసేటప్పుడు కొంచెం రఫ్ చేయండి, మరీ ఎక్కువగా రఫ్ చేయొద్దు, చండాలంగా కనిపిస్తుంది. కొంచెమే రఫ్ చేయండి, అసలు కనిపించినట్టు. సేమ్ అలాగే ఇప్పుడు హ్యాండ్ పీస్ మీద మళ్ళీ డ్రెస్ పీస్ పెడుతూ సేమ్ నేను వీడియోలో చూపించిన విధంగా మన మార్కింగ్కి కొంచెం కూడా అటు ఇటు పోకుండా, అందుకని మార్కింగ్ చేసుకునేటప్పుడే ముందే నీట్గా మార్కింగ్ చేసుకుంటే మనకు స్టిచ్ చేసేటప్పుడు ఈజీ అవుతుంది అనమాట. నేను ఎన్నిసార్లు స్టిచ్ చేసినా ఇప్పటికీ హ్యాండ్స్ నేను ఖచ్చితంగా అయితే మార్కింగ్ చేసుకుంటాను అండి, ఎందుకంటే కొంచెం కూడా అటు ఇటు అవ్వకుండా. ఇప్పుడు మనకి ఇష్టం ఉంటే సెకండ్ లైన్ ఉంది కదా, అది కూడా స్టిచ్ చేసుకోవచ్చు.
సెకండ్ లైన్ స్టిచ్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా స్టిచ్ చేయండి. ఖర్చు ఇటువైపుకి వచ్చిందా లేదా చూసుకొని ఆ లైన్ మీదే స్టిచ్ అనేది పడేలా చూసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ ఒక స్టిచ్ అయితే వేసింది కదా పక్కన, మనం దాని మీద కాకుండా అటు ఇటు కొంచెం వంకర్ టింకర్లు చేసామనుకోండి, మనం ఎంత కాస్ట్ పెట్టి కుర్తీ తీసుకున్నా దాని లుక్ బాగోదనమాట. అందుకని కరెక్ట్గా ఆ సెకండ్ లైన్ కనిపిస్తుంది కదా, దాని మీదే స్టిచ్ పడేలా వేసుకోండి, నిదానంగా వేసుకోండి అనమాట. ఇలా కంప్లీట్గా ఎండ్ వరకు అయితే వేసుకోవాలి. ఒకవేళ క్లాత్ ఉన్నా లేకపోయినా మనం చంక దగ్గర అయితే అడ్జస్ట్ చేయొచ్చు, లేకపోతే ఒకవేళ సరిపోలేదనుకోండి సేమ్ అదే కలర్ క్లాత్ ఏదైనా ఉంటే చూసుకొని ట్రై చేయొచ్చు. అదే మిడిల్ పార్ట్లో సరిపోకపోతే అంటే ఒకవైపు నుంచి స్టార్ట్ చేసుకుంటూ వస్తే మిడిల్లో ఇబ్బంది అయిపోద్ది అనమాట. ఇలాగా నీట్గా అయితే వేసుకోవాలి. చూసారు కదా, ఎక్కడైనా చాలా నీట్గా కనిపిస్తుంది, కానీ ఎక్కడైనా కొంచెం అంటే స్టిచ్ అడ్డుపోయినట్టు కానీ ఇటుపోయినట్టు కానీ ఏం లేదు కదా. ఇలా నీట్గా మనమే ఇంట్లో అయితే హ్యాండ్స్ అయితే జాయిన్ చేసుకోవచ్చు. ఇలాగా నేను సెకండ్ హ్యాండ్ కూడా జాయిన్ చేసుకుంటున్నాను. నేను ఒకసారి ఇంటి దగ్గర ఇలాగే ఇచ్చానమాట కుర్తీస్ హ్యాండ్స్ వేయమని. జస్ట్ ఓన్లీ ఒక సెకండ్ లైన్ మనం వేసాను చూడండి, అదొక్క లైనే వేశారు, ఇంకో వైపు వేయలేను. అదేమో ఇలాగో డ్రెస్ ఓపెన్ అయినట్టు కనిపిస్తూ ఉంది. పైగా ఇంకోటి ఏంటంటే, మనం ఇలా హ్యాండ్స్ స్టిచ్ చేసుకునేటప్పుడు హ్యాండ్సే కదా ఫిట్టింగే కదా అని ఏ కలర్ దారం పడితే ఆ కలర్ దారం వాడమాకండి. అసలు డ్రెస్ లుక్కే పోతుందనమాట. అది 150 రూపీస్ కుర్తీ అయినా 1500 రూపీస్ కుర్తీ అయినా సరే మీరు సేమ్ అదే డ్రెస్ కలర్దే తీసుకొని మీరైతే స్టిచ్ చేయండి. నేను ఇక్కడైతే 2 హ్యాండ్స్ స్టిచ్ చేసుకున్నాక ఇప్పుడు మళ్ళీ మార్కింగ్ చేసుకుంటున్నాను ఫిట్టింగ్ చేసుకోవడానికి. నేను హ్యాండ్ లూజ్ అయితే 6 ఇంచెస్ వేసుకుంటాను కదా, అది మీరు హ్యాండ్ లూజ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. తర్వాత మీ ఆర్మ్ రౌండ్ ఎంత అయితే అంత ఇలాగా నేను వీడియోలో చేసిన విధంగా మీ ఆర్మ్ రౌండ్ కొలుచుకొని ఎంతైతే అంత మార్కింగ్ చేసుకోండి. నేను ఇక్కడైతే 8 దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నాను. అలాగే మనం చెస్ట్ లూజు వేస్ట్ లూజ్ కూడా అంటే నడుము లూజు చెస్ట్ లూజ్ కూడా తీసుకోవాలి కాబట్టి పైనుంచి షోల్డర్ మిడిల్ నుంచి టేప్ పెట్టుకొని నేను 8 ఇంచెస్ దగ్గర అయితే చెస్ట్ లూజ్ తీసుకుంటాను. వేస్ట్ లూజ్ ఆల్రెడీ ఇది అంబరిల్లా కుర్తా కాబట్టి మనకు అర్థమైపోతుంది ఎక్కడ తీసుకోవాలి. జాయింట్ దగ్గర అయితే వేస్ట్ లూజ్ తీసుకోవాలి. నేను డ్రెస్ మరీ టైట్గా వేసుకోను, అలానే లూజ్గా వేసుకోను. 8.5 వచ్చేసరికి చెస్ట్ లూజ్ తీసుకున్నా. అలాగే నడుము దగ్గర 8 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను. ఇలా మనం మార్క్ చేసుకున్న హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, చెస్ట్ లూజు, వేస్ట్ లూజు మొత్తాన్ని కలిపి ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఏదైనా సరే మార్కింగ్ చేసుకున్నాం అనుకోండి, మనకి స్టిచ్ చేసేటప్పుడు చాలా నీట్గా ఉంటుంది, ఈజీగా కూడా ఉంటుంది అనమాట. మార్కింగ్ చేసుకోకుండా అందాజాగా వేసామనుకోండి, వంకర్ టింకర్లు పోతే షేప్ అనేది పాడైపోతుంది. నాకు ఇక్కడ పాకెట్ ఇచ్చారు, మనకు పాకెట్ కావాలి అనుకుంటే కొంచెం నేను ఇప్పుడు చూపించాను కదా అలా అయితే మనం మార్కింగ్ చేసుకోవచ్చు. పాకెట్ అవసరం లేదనుకుంటే కొంచెం పాకెట్ని క్లోజ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు డ్రెస్కి ఒకవైపు అయితే మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, అదే మార్కింగ్ రెండో వైపు కావాలనుకుంటే సేమ్ ఇలాగే నేను ఇలా దాని మీదకి ఇలా ఫోల్డ్ చేసేసి చేత్తో ఇలా అదితే కొంచెం ఆ మార్కింగ్ అనేది పడుతుంది. మళ్ళీ అలాగే ట్రేస్ చేసుకుంటాను. ఇందాక చెప్పాను కదా, ఒకవేళ ట్రేసింగ్ వీలు ఉంటే మీరు దాంతో అయినా చేసుకోవచ్చు, లేకపోతే ఇలా అయినా చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడికి వచ్చేసరికి అటువైపు పాకెట్ ఉంది కాబట్టి నేను కరెక్ట్గా చూపించలేకపోయినా ఇటు చూపిస్తాను చూడండి. నడుము దగ్గరకు వచ్చేసరికి ఒకేసారి ఇలా పక్కకి తీసేయకూడదండి. తీస్తే అక్కడ ఏమవుతుందంటే నడుము దగ్గర ఎత్తుకున్నట్టు వస్తుంది అనమాట. కొంచెం కొంచెంగా తగ్గించుకుంటూ మనకి ఎంతవరకు అయితే కావాలో అంతవరకు అయితే మార్కింగ్ చేసుకోవచ్చు. ఇలాగా మనకు కరెక్ట్గా మెజర్మెంట్స్ మనం చూసుకొని సేమ్ ఇలాగే మార్కింగ్ చేసుకున్నాం అనుకోండి, ఏ సైజ్ అయినా స్టిచ్ చేసేటప్పుడు అయితే ఈజీగా ఉంటుంది. దానికి మనం పెద్ద టైలర్స్ అవ్వాల్సిన అవసరం లేదు కదండి. మన ఓన్ మెజర్మెంట్స్ మనం చూసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ ఏ ప్లేస్లో అయితే చేయాలి కదా, అందరికీ సేమే కదా. చెస్ట్ లూజ్ కానీ పాయింట్ కానీ వేస్ట్ లూజ్ పాయింట్ కానీ ఇవి అందరికీ సేమే ఉంటుంది కాబట్టి మనం ఎంతైతే మెజర్మెంట్స్ ఉన్నాయో దాని ప్రకారం అయితే మనం మార్క్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా స్టిచ్చింగ్ స్టార్ట్ చేసే ముందు స్టార్టింగ్లో రఫ్ చేయాలి, అలాగే ఎండింగ్లో కూడా రఫ్ చేయడం మాత్రం మర్చిపోకూడదు. ఒకవేళ మర్చిపోయామనుకోండి స్టిచ్ అనేది వదిలిపోతుంది అనమాట. అందుకని స్టార్టింగ్లో ఎండింగ్లో కంపల్సరీగా మర్చిపోకుండా రఫ్ చేసుకుంటే ఆ స్టిచ్ అనేది ఓపెన్ అవ్వకుండా ఉంటుంది. ఒక స్టిచ్ వేసాక ఆల్రెడీ మనం మార్కింగ్ చేసుకున్న దాని మీద స్టిచ్ వేసాం కదా, మళ్ళీ ఇంకొక 1/2 ఇంచ్ డిస్టెన్స్లో సేమ్ అదే మార్కింగ్ దగ్గర పక్కన ఒక 1/2 ఇంచ్ డిస్టెన్స్లో ఇంకో స్టిచ్ అయితే వేసుకుంటే బెటర్ అనమాట. ఎందుకంటే ఒకవేళ టైట్ అనిపించిన డ్రెస్ లేకపోతే ఇంకా సేఫ్టీ కోసం ఇంకొక స్టిచ్ కానీ ఇంకా మీకు ఓపిక ఉందనుకుంటే ఇంకో స్టిచ్ కూడా వేసుకోవచ్చు. ఇలాగా 3 స్టిచెస్ అయితే వేసుకోవచ్చు. నేనైతే 2 వేసి పక్కా తీసేస్తున్నాను. నేనైతే ఇక్కడ పాకెట్ క్లోజ్ చేసేస్తున్నాను. అన్నట్టు ఈ కుర్తీస్ అన్ని నేను అజియోలో తీసుకున్నానండి. ఎవరికైనా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. క్వాలిటీ అయితే చాలా బాగుంది, మీరే చూస్తున్నాను కదా, ఫినిషింగ్ కదంతా కూడా చాలా నీట్గా అయితే ఉంది. నేను ఆ హ్యాండ్ది ఎక్స్ట్రా ఖర్చు ఎందుకు కట్ చేయలేదంటే అది ఎంత అండి, జస్ట్ ఒక 1 ఇంచ్ ఉంటుందేమో పైన, అంతే. కిందకు వచ్చేసరికి అంత కూడా లేదు కదా. ఒకవేళ ఫ్యూచర్లో మనకి మరీ షార్ట్ అయ్యి అని అనిపించింది అనుకోండి, ఇలా తీసి వేసేయచ్చు. ఒకవేళ కట్ చేసామంటే క్లాత్ అయితే ఉండదు కదా. ఇలాగా మనం మార్కింగ్ చేసుకున్నట్టు 2 వైపులు అయితే నీట్గా స్టిచ్ చేసుకోవచ్చు. చూసారు కదా మనం ఎంత ఈజీగా హ్యాండ్స్ వేసేసామో. దీనికోసం మనం పెద్ద టైలర్సే కానవసరం లేదు, జస్ట్ ఒక మిషన్ ఉంటే చాలు. 10-15 మినిట్స్లో అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో.